అందరికీ నమస్తే. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభ ఢిల్లీలో తగ్గిందా హైకమాండ్ దగ్గర అంటే కొంతమంది సీనియర్ నేతలు అవునంటున్నారు. ఎందుకు అసలు ఏమైంది? అసలు రేవంత్ రెడ్డి గారిని అంతగానో నమ్మింది కదా అధిష్టానం. ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అదే కదా విన్నది హైకమాండ్. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు ఎందుకు తేడా వచ్చినట్టు మీకు అనిపిస్తుంది? లేకపోతే మీరు అట్లా అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి అని కొంత హైకమాండ్ పసిగట్టింది, లేకపోతే రేవంత్ రెడ్డి గారి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని హైకమాండ్ అనుకుంటుందన్న విషయాన్ని ఎట్లా తెలుసుకున్నారన్న విషయం పైన కూడా కొన్ని మాటలు చెప్పారు. నిజానికి కొన్ని పరిణామాలు, ఈ మధ్య జరిగిన పరిణామాలు కూడా అట్లే అనిపిస్తున్నాయి మనకు. ఎట్లా అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మనం చూసినాం. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు సీనియర్లను తీసి ఇసిరేసినారు. సీనియర్లకు అసలు వాల్యూవే లేదు. రేవంత్ రెడ్డి గారే మొత్తం అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళంతా ప్రచారం అదంతా మనం చూసినాం. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు కూడా మనం చూసినాం. ఏదనుకుంటే అదే. అసలు సీనియర్లకు హైకమాండ్కు మధ్య కమ్యూనికేషన్ మొత్తం కట్ అయిపోయింది కొన్ని నెలలు. అసలు ఎవరిని కలిసేది లేదు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడేది లేదు, వాళ్ళు వీళ్ళతో మాట్లాడేది లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారు ఒకరుంటే చాలు అన్న ఉద్దేశం, అభిప్రాయం అధిష్టానంలో కనిపించింది. ఇంకా సీనియర్లతో ఏం పని, సీనియర్లు నడుస్తారులే, సీనియర్లు ఉంటుందిలే అన్న యాంగిల్లో నడిచింది. మళ్ళీ మధ్యలో కొంత రేవంత్ రెడ్డి గారి మీద కొంత నమ్మకం సన్నగిలుతూ వచ్చినట్టుగా మనకు పరిణామాలు కనిపించినాయి. ఎప్పుడంటే రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఖచ్చితంగా వెనుక ఒక ఎస్కాట్ మంత్రి ఉండాల్సిందే, ఎవరో ఉండాల్సిందే, ఒంటరిగా కలిసేది లేదు. ఎందుకో తెలియదు, ఆ అనుమానం ఏందో, ఆ కథ ఏందో తెలియదు. అది అనుకోని జరిగిందా, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా, యాదృచ్ఛికంగా అనేది కూడా తెలవాలి. కొంత హైకమాండ్ కావాలనే బహుశా రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఒక మినిస్టర్ ఉండాలి అనే ఏమైనా రూల్ పెట్టిందా అనేది తెలియదు. చాలాసార్లు బట్టి విక్రమార్ గారు పోయారు. తర్వాత ఏమైందంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు జరిగిన పరిణామాలు నేను చెప్తున్నా. పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఏం జరిగిందంటే 34 మందితో ఒక కార్పొరేషన్ లిస్ట్ ఇచ్చిండ్రు. అది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లిస్టు. అది ఆల్రెడీ జీవోలు కూడా వచ్చినాయన్నారు. ఆ జీవోలు అయితే మనకు కనబడలేదు. ఆ 34 మందిలో సగానికి సగం మంది అసలు కాంగ్రెస్ సభ్యత్వం కూడా లేదు. వాళ్ళంతా టీడీపీలో ఎప్పుడో జమానాలో ఒక 10 సంవత్సరాల క్రితం టీడీపీలో ఉన్నవాళ్ళు, తర్వాత ఎక్కడ యాక్టివ్గా కూడా లేరు. అట్లాంటి వాళ్ళందరికీ పోస్టుల్లో రకరకాల కార్పొరేషన్ చైర్మన్గా పోస్టులు ఇస్తున్నట్టుగా ఆ లిస్టు మనకు కనిపించింది. దాని మీద అసలైన కాంగ్రెస్ వాళ్ళు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసినారు. ఇదేం కథ, అసలు కాంగ్రెసా టీడీపీ ఇదని. తర్వాత లోక్సభ ఎలక్షన్స్ అభ్యర్థుల విషయంలో కూడా మనం చూసినాం. అసలు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే, కామన్ సెన్స్, నాట్ పాలిటిక్స్ గురించి తెలియాల్సిన అవసరం లేదు. కొంత పాలిటిక్స్ మీద అవగాహన ఇంకా మంచిది. అసలు ఈ అభ్యర్థుల ఎంపిక ఏంది, ఎవరికి ఎక్కడ టికెట్లు ఇస్తున్నారు కాంగ్రెస్, అసలు తాండూరులో ఎవరికి టికెట్ ఇచ్చిండ్రు, సికింద్రాబాద్లో ఎవరికి టికెట్ ఇచ్చిండ్రు, మల్కాజ్గిరిలో ఎవరికి టికెట్ ఇచ్చిండ్రు, అసలు ఏంది ఇది, ఏం జరుగుతుంది? ఒక పార్టీ ఎమ్మెల్యేని పట్టుకొచ్చి ఎంపీగా ప్రచారం చేయించాల్సిన కర్మ ఏం పట్టింది కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్కి? ఏమాత్రం సంబంధం లేని సునీతా మహేందర్ రెడ్డి గారికి అక్కడ మల్కాజ్గిరిలో టికెట్ చేసిన అఘాయిత్యం ఎందుకు పట్టింది? ఎందుకు పార్టీలో లేరా, యాక్టివ్గా లేరా, పార్టీలో పోటీ చేయాలన్న ఒక కుతూహలమో లేకపోతే ఒక కాంపిటీషన్ లేదా అధికార పార్టీలో? ఇంకా చాలా దగ్గర ఆదిలాబాద్లో కూడా అంతే జరిగింది కదా. ఆదిలాబాద్లో కూడా ఎవరికో అప్పటికప్పుడు టీచర్ రాజీనామా చేపించి తీసుకొచ్చి ఇచ్చిండ్రు. ఇట్లాంటి చాలా చర్చలు జరిగినాయి. మామనార్లో వంశీకి ఎట్లా ఇచ్చిండ్రు, ఇట్లాంటివి జరిగినాయి, చాలా చర్చలు జరిగినాయి. అసలు ఏం జరిగింది దీనిలో అని రిజల్ట్ వచ్చిన తర్వాత అదంతా నిజమే అని అర్థమయ్యే విధంగా రిజల్ట్ వచ్చింది. నిజంగానే కదా ఇది అభ్యర్థుల ఎంపిక తప్పు అని. ఆ అభ్యర్థుల ఎంపిక అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ ఒప్పించి టికెట్లు తెచ్చుకున్నారు. ఎవరి అభిప్రాయాలు లేవు, ఎవరికి సంబంధం లేదు దీనిలో అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత బీజేపీకి 8, కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ చాలా సీరియస్ అయింది వీళ్ళ మీద. ఒక అబ్జర్వర్స్ కమిటీ కూడా వచ్చింది, 3 అబ్జర్వర్స్ కమిటీ కూడా. అసలు ఎందుకు ఇట్లాంటి రిజల్ట్ వచ్చింది, అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇట్లా రావడం ఏంది, మొన్నే కదా అధికారంలోకి వచ్చింది, 6 మంత్స్లోనే ఇంత డిఫరెన్సా, 6 మంత్స్లోనే కాంగ్రెస్ ఇంత దారుణంగా పడిపోయిందా, బీజేపీ అంత అన్ని సీట్లు వస్తాయా, 8 సీట్లు అని మల్లికార్జున ఖర్గే గారు, మిగతా వాళ్ళు ఇన్నర్ మీటింగ్ కాదు అవుటర్గా కూడా వాళ్ళు అంతా ఫైర్ అయ్యారు. ఇప్పుడు అసలు ఏమైంది మరి, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ అంటే చెక్ పెట్టిందంటే మొన్న 5 డేస్ ఉన్నారు, 5 రోజులు మంత్రివర్గ విస్తరణ కోసం రకరకాల లిస్టులు తయారు చేసుకొని, ఎవరు అభిప్రాయాలు తీసుకున్నారో, ఎవరు చెప్తే రాసుకున్నారో తెలియదు, రకరకాల లిస్టులు తయారు చేసుకొని ఆ కార్పొరేషన్ సంబంధించిన లిస్టు, కార్పొరేషన్ చైర్మన్స్ లిస్ట్ ఒకటి, తర్వాత ఈ లిస్ట్ ఒకటి పట్టుకొని ఢిల్లీలో 5 రోజులు ప్రయత్నం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. హైకమాండ్ చేయాల్సింది చేసింది, తీసుకున్నది. తర్వాత దాని మీద ఒక చెక్ ప్రోగ్రామింగ్ ఒకటి క్రియేట్ చేసిండ్రు వాళ్ళు. ఏంది, ఉత్తమ్ కుమార్ గారిని పిలిచి అడిగినారు. సోనియా గాంధీ గారిని కలిసిన సంగతి మనం చూసినాం కదా. ఆ తర్వాత కొన్ని ఆఫ్ మీటింగ్స్ కూడా జరిగినాయి అక్కడ. రాహుల్ గాంధీ గారు పిలిచి మాట్లాడినారు. ఏంది అసలు
ఈ లిస్టుల సంగతి ఏంది, ఈ ఇగో మినిస్టర్స్ అంటే ఈ లిస్ట్ వచ్చింది సీఎం దగ్గర నుంచి, పీసీ చీఫ్ దగ్గర నుంచి. కార్పొరేషన్ లిస్ట్ అంటే వీళ్ళందరినీ పెట్టినరు, ఏంది వీళ్ళలో ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అని అక్కడి నుంచి ఒక కౌంటర్ క్వశ్చన్ వచ్చింది వీళ్ళకి. బట్టి విక్రమార్క గారు అయితే ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఖమ్మం పోయిండు, ఖమ్మం పోయిన గంట సేపటికే ఢిల్లీకి వెళ్ళి ఫోన్ వస్తే మళ్ళీ ఖమ్మంకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఢిల్లీకి పోయిండు ఆయన. ఢిల్లీకి పోయి ఆ లిస్టుల మీద అసలు ఈ లిస్ట్ ఏంది, ఆ లిస్ట్ ఏంది, దీనిలో ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు, రేవంత్ రెడ్డి ఇచ్చిన లిస్టు పైన ఒక ఎంక్వైరీ చేసినారు వాళ్ళు. కార్పొరేషన్ చైర్మన్స్ లిస్టు ఒక పక్క, తర్వాత ఇక్కడ మినిస్టర్స్ లిస్టు ఒక పక్క, ఇంకా పీసీసీ చీఫ్ది తర్వాత ఉంది. అందుకే ప్రస్తుతానికి వీళ్ళు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే తొందరగా పీసీసీ చీఫ్ వేసుకోవాలి, పీసీసీ చీఫ్ వేయడం వల్ల ఏంటంటే వాళ్ళ మనసులను వేసుకోవాలి. ఎవరంటే కొద్దిగా నోరు లేని వాళ్ళకి ఇచ్చుకుంటే, తన మనసులకు ఇచ్చుకుంటే ఈజీ అయిపోతుంది, పీసీ చీఫ్ పార్టీగా నా చేతిలో ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళు ఇప్పుడు వద్దు, ఇప్పుడు మినిస్టర్స్ క్యాబినెట్ వేద్దాం, ఇప్పుడు పీసీ చీఫ్ తర్వాత ఒక 2 months తర్వాత లేకపోతే ఆగస్టు తర్వాత చూద్దామంటే ప్రస్తుతానికి పీసీ చీఫ్ అనే వ్యవహారం కొంత వాయిదా పడినట్టుగా చెప్తున్నారు. ఇట్లా ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారి ప్రభ తగ్గింది, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పోయింది. వాళ్ళు ఏదో అనుకుంటే 6 monthsలోనే అంత ఉల్టా పల్టా అయింది. ఈ ముఖ్యంగా ఈ లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్తోనే మెదక్ మహబూబ్ నగర్ సొంత కాన్స్టిట్యున్సీ ఉన్న ఎంపీ సీటు ఓడిపోవడం, సొంత కాన్స్టిట్యున్సీలో సొంత కొడంగల్ కాన్స్టిట్యున్సీలో బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం, మల్కాజ్గిరి సిట్టింగ్ సీట్ ఓడిపోవడం, ఇట్లా అభ్యర్థుల ఎంపిక తప్పు అని చాలామంది రిపోర్ట్ చేయడం, సీనియర్లు అందరూ కూడా హైకమాండ్కి చేసిన రిపోర్ట్ ఏంది రిజల్ట్ తర్వాత అంటే ఇక్కడ అభ్యర్థుల ఎంపిక సరిగా జరగలేదు, అభ్యర్థులను ఎవరిని అడిగి డిసైడ్ చేయలేదు, కేవలం ఏకపక్షంగా జరిగిన అభ్యర్థుల ఎంపిక. ఎవరు ఏకపక్షంగా చేసినంటే రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా చేసినారు. ఏం ఆశించి చేసినారు, ఎందుకు చేసినారు, బీజేపీ కోసం చేసినాను కొందరు, లేదు లేదు ఈయన కావాలని చేసిన కొందరు, ఇతర రకాల చర్చలు ఉన్నాయి, రాజకీయ వర్గాల్లో ఉన్నాయి, పార్టీలో కూడా ఉన్నాయి, కాంగ్రెస్లో. అట్లా ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారి మీద కొంత నమ్మకం పోయింది. అందుకే మళ్ళీ సీనియర్లను వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది హైకమాండ్ అనేది కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు చెప్తున్న మాటలు ఇవి. ఢిల్లీలో కూడా చెప్తున్నారు నిజమే ఇదంతా అని. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.